సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ అనే పదానికి నిలువెత్తు రూపం సూపర్ స్టార్ కృష్ణ గారు. కేవలం సాంకేతిక విప్లవాన్ని మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమలో మానవత్వానికి సరికొత్త విలువలు నేర్పిన మహోన్నత వ్యక్తి ఆయన. తాజా ప్రముఖ నిర్మాత ముప్ప అంకమరావు ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కృష్ణ గారు కేవలం డబ్బు సంపాదనపై దృష్టి పెట్టి ఉంటే ఈ రోజు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సగం ఆస్తులు ఆయనవే అయ్యేవని, ఈ తరం ఊహించలేనంత భారీ సామ్రాజ్యానికి మహేష్ బాబు వారసుడై ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఆ రోజుల్లో సోగ్గాడు శోభన్ బాబు తాను సంపాదించిన ప్రతి రూపాయిని దూరదృష్టితో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టారు. చెన్నైలో ఆయన కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు 1000 కోట్లకు చేరింది. అయితే కృష్ణ గారు శోభన్ బాబు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు సైతం సాధ్యం కాని రీతిలో 350కి పైగా సినిమాలు చేశారు. ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ పారితోషికాలన్నింటినీ ఆయన రియల్ ఎస్టేట్ లో పెట్టి ఉంటే శోభన్ బాబును మించి 1,00,000 కోట్ల ఆస్తులు ఆయన సొంతమయ్యాయి. కానీ కృష్ణ మనసంతా ఎప్పుడు సినిమా చుట్టూనే తిరిగేది. కృష్ణ నటుడిగా సంపాదించిన ప్రతి పైసాను మళ్ళీ పద్మాలయ స్టూడియోస్ ద్వారా సినిమాలపైనే పెట్టుబడిగా పెట్టారు. ఆయనకు డబ్బు మీద కంటే తనను నమ్ముకున్న నిర్మాతలపైన ఎక్కువ ప్రేమ ఉండేది. తనతో సినిమా తీసి నష్టపోయిన ఏ ఒక్క నిర్మాతను ఆయన రోడ్డుపైన పడేయలేదు. సినిమా ఫ్లాప్ అయితే పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేయడం లేదా సదరు నిర్మాతకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా తదుపరి సినిమా చేసి పెట్టడం కృష్ణ గారికి చెల్లింది. సినిమా సెట్స్ లో కార్మికులకు మొదటిసారి నాన్ వెజ్ భోజనం అందించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టి ప్రొడక్షన్ విలువలనే మార్చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారిది. కృష్ణ గారి మంచి మనసుకు అల్లూరు సీతారామరాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడికి తీవ్ర అనారోగ్యం చేసింది. దాంతో కృష్ణ గారు స్వయంగా మెగాఫోన్ పెట్టి చాలా బాగా డైరెక్ట్ చేశారు. కానీ సినిమా పూర్తయ్యాక క్రెడిట్ మొత్తం సదరు దర్శకుడికి ఇచ్చేశారు. కానీ ఎక్కడా తన పేరు వేసుకోలేదు. డబ్బు కంటే తనను నమ్ముకున్న మనుషులు, సినిమా రంగం బాగుండాలని కోరుకున్న కృష్ణ గారు ఆస్తుల రూపంలో 1000 కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ కోట్ల మంది అభిమానుల గుండెల్లో సంపాదించుకున్న ప్రేమ, ఇండస్ట్రీలో ఆయన సంపాదించిన గౌరవం ముందు ఆ 1,00,000 కోట్ల ఆస్తి కూడా చాలా చిన్నదే అనిపిస్తుంది.